ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సాయినాథుని దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా సాయినాథుని పాదపద్మలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక ఈరోజు సాయినాథుడు సాయి సందేశంగా ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ ఈరోజు భోగి, నీ సాయి నీ కోసం ఒక తీపి వార్తను తీసుకొచ్చానమ్మా, ఒక శుభవార్తను తీసుకొచ్చాను. ఆ వార్త విన్నావు అంటే సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు. నువ్వు ఇంతకాలం ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఎవరిలో అయితే మార్పు రావాలని మళ్ళీ తిరిగి నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నావో, ఎన్నో రోజులుగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చావో, అలాంటి వారిలో ఇప్పుడు మార్పు మొదలైంది. నిన్ను వెతుక్కుంటూ ఈ సంక్రాంతి పండగకే రాబోతున్నారు. రేపో మాపో ఖచ్చితంగా నీ దగ్గరకు చేరుకుంటారు. ఇక జీవితాంతం నిన్ను వదిలిపెట్టను అని అంటూ నీకు మాట కూడా ఇవ్వబోతూ ఉన్నారమ్మా. వారు ఎవరో తెలుసా? విని సంతోషంలో పండగ చేసుకో అంటూ సాయినాథుడు అయితే ఇలా అంటూ ఉన్నారండి. ఈరోజు మరి సాయినాథుడు అయితే ఈరోజు ఏదో ఒక తెలియని సందేశంతో మన ముందుకైతే వచ్చారు కదా. సాయినాథుడు ఇలా చెబుతున్నారు అంటే ఖచ్చితంగా అది మన సంతోషం కోసం, మన బాగు కోసం, మన మంచి కోసమే చెప్తారు. మరి సాయినాథుని సందేశం వినబోయే ముందు మరి మనందరము కూడా ఈరోజు చక్కగా భోగి పండుగ జరుపుకుంటూ ఉన్నాం కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగను సంతోషంగా మనం అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాము. మార్నింగే లేచి చక్కని భోగి మంటలు అవి కూడా వేసుకున్నాం కదండి. ఇలా మనకు ప్రతి ఒక్కటి కూడా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నీ కూడా భోగి మంటల్లో వాటిని అన్నిటిని కాల్చేసాం కదా. మరి ఈరోజు ఇంకా హ్యాపీనెస్తో బాబావారు గొప్ప అత్యద్భుతమైనటువంటి సందేశం మన కోసం, మన హ్యాపీనెస్ కోసం తీసుకొచ్చారు. మరి మీరు కూడా నాతో షేర్ చేసుకుంటారు కదా సాయినాథుడి సందేశం. తప్పకుండా వినే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు ఎంతో అమూల్యం అండి. అలాగే వీడియో చివరి దాకా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక సాయినాథుని సందేశం విషయం ఏంటి అంటే కనుక, బిడా మంచి రోజులు వచ్చేసాయమ్మా. నీకు పండగ వాతావరణంలో గొప్ప అత్యద్భుతమైనటువంటి శుభవార్త నీకోసమే తీసుకొచ్చాను. నువ్వు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితంలో ఇక చెడు రోజుల్లో, చెడు కాలం, చెడు సమయం మొత్తం కూడా తొలగి దూరమైపోతుంది. ఇక మీదట నీ జీవితం అన్నీ సంతోషాలే, అన్నీ ఆనందాలే ఈ సంక్రాంతి పండుగ తీసుకొచ్చింది. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా, బాధపడుతూ ఉన్నావు కూడా. తల్లి, నా మందిరానికి వచ్చినప్పుడల్లా నా ముందర కూర్చొని బోరున విలపిస్తూ ఉన్నావు కదూ, కన్నీళ్లతో నా కాళ్ళను కడిగేస్తూ ఉన్నావు కదా. బాబా, ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు నాకు, ఇంకా ఎన్నాళ్ళు ఈ ఒంటరితనం, నా అన్నవారు నాకు లేకపోయారు కదా. మరి నేను కోరుకున్న వాళ్ళు కూడా, నేను ఇష్టపడ్డ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోకుండా, నన్ను, నా మనసును బాధ పెట్టి గాయపరిచి వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వచ్చేలాగా చెయ్యి తండ్రి, వాళ్ళల్లో మార్పు వచ్చేలాగా చెయ్యి బాబా అంటూ ఎప్పుడు అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ. నాకు తెలుసమ్మా తల్లి, నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క కష్టము నాకు తెలుసు, నష్టము కష్టము తెలుసు, నువ్వు పడే బాధ తెలుసు, నువ్వు పెట్టుకునే కన్నీరు తెలుసు, నువ్వు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావో కూడా నాకు తెలుసు, ఎన్నాళ్ళు కడుపు మార్చుకుని ఆకలి చంపుకుని బతికావో కూడా నాకు తెలుసు. బిడ్డ, నీ వారి కోసం బెంగ పెట్టుకుని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉన్నావు నీ వారి కోసం. వాళ్ళల్లో మార్పు రాకపోతుందా? మళ్ళీ నా దగ్గరకు రాకపోతారా? మళ్ళీ మేము ఎదురుగట్టు కన్నా సంతోషంగా ఉండకపోతామా? నా బాబా ఇదంతా జరిగేలా అనుగ్రహించకపోతారా అంటూ ప్రతి క్షణం కూడా నా మీద భారం వేసి, నా తండ్రి ఉన్నారు, నా సాయి ఉన్నారు, నా బాబా ఉన్నాడు అని చెప్పి అనుక్షణం నన్ను తలుచుకుంటూ ధ్యానిస్తూ భారమంతా నా మీదే వేసేసి ఎదురు చూస్తున్న నీకు అన్యాయం జరగనిస్తానా తల్లి? నా బిడ్డలు ఎవరు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా వెంటనే వారిని రక్షించడం నా బాధ్యత కదూ. మరి నువ్వు ఇన్నాళ్ళుగా కష్టాలు బాధలు పడుతూ ఉంటే ఎందుకు నేను నిన్ను అందుకోలేక ఆదుకోలేక అలా మౌనంగా ఉన్నాను అంటే దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఎందుకో తెలుసా తల్లి, ఇప్పుడు నీ జీవితంలో నడుస్తున్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో
గడిచిపోయిన రోజులు అవి చాలా చెడు సమయం అమ్మా. అందుకనే అవి ఒక అంటే గడియలు. అందులోనూ నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మఫలం అన్నది ఒకటి ఉంటుంది కదా బిడ్డ, అది నిన్ను వెంటాడుతూ ఉంది. ఆ కర్మఫలం తగ్గేదాకా ఏం చేయడానికైనా కుదరదమ్మా. అందుకే అలా చూస్తూ ఉన్నాను. కానీ నీ కర్మఫలం వల్ల నీకు పెద్దగా కొండంతగా రాబోతున్న ఆపదను కూడా, నీ కష్టాన్ని కూడా ఘోరంతగా మాత్రమే నీకు చూపిస్తున్నాను. ఆ ఘోరంతా కూడా నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు అంటే కనుక దాని నుంచి నువ్వు పాఠం నేర్చుకోవాలి కదా బిడ్డ. మనిషికి కోరింది కోరినట్లు అందించేస్తే, కావాలన్నవన్నీ తీర్చేస్తే కష్టము నష్టము తెలీదు, తప్పు ఒప్పు తెలియదు, జీవితం అనే పాఠాలు నేర్చుకోలేరు. అందుకే ఇలా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అది అనుభవిస్తేనే ఆ కష్టంలో నుంచి, బాధల్లో నుంచి నువ్వు పాఠాలు నేర్చుకోవడం మొదలు పెడతావు బిడ్డ. అందుకే నీకు కూడా కొద్దిగా తెలివి రావాలి. నువ్వు కూడా తెలుసుకోవాలి మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళతో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, జీవితం అంటే ఏంటి, జీవితంలో ఎలా బ్రతకాలి అని జీవితంలో పాఠాలు నేర్చుకోవాలి బిడ్డ. నువ్వు ఆ పాఠాలు నేర్చుకోవడం కోసమే, నేర్పడం కోసమే నేను ఎన్ని రోజులు కూడా ఆగాను. ఇప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ప్రాధేయపడ్డావు. బాబా అని ప్రాధేయపడి నీ తప్పులను క్షమించమని అడిగావు కదూ. అందుకని ఇన్ని రోజులు ఆగానమ్మా. మరి నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు కోరుకుంటున్న వారి తప్పు కూడా వారు తెలుసుకునేలాగా చేశాను కూడా. వారు చేసిన తప్పేంటో వారికి ఇప్పుడు అర్థమైంది. నీ పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు అన్నీ కూడా వారికి గుర్తు వచ్చాయి. అవి గుర్తు వచ్చి మనసులో లోపల కుమిలిపోతూ ఉన్నారు. అయ్యో, నేను చేసింది తప్పే కదా, అలా చేసి ఉండాల్సింది కాదు కదా, చెయ్యకూడదు కదా, తనను బాధ పెట్టేశాను కదా అన్న బాధతో తలదించుకుంటున్నారు. నీ దగ్గరికి రావాలంటే సంకోచిస్తున్నారు తల్లి. కానీ ఆ సంకోచాన్ని కూడా బయటపెట్టి 2 రోజుల్లో ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నీ ముందు వాలిపోతున్నారు. ఇవి రేపో మాపో అప్పుడు నువ్వు కూడా బెట్టు చేయకుండా, సూటిపోటి మాటలతో గుచ్చుకునేలాగా మాట్లాడకుండా వారిని ప్రేమతో ఆహ్వానించు. ఎందుకంటే గతాన్ని మళ్ళీ తవ్వుకుంటే మళ్ళీ గాయాలే అవుతాయి. ఆ గాయం మరింత పెద్దది అవుతుంది. గతం గతః, ముగిసిపోయింది బిడా. ఇక గతం జ్ఞాపకాలని, గతపు ఛాయలని, గతపు నీడలను కూడా ఇంకా అసలు చూడాలి, తాకాలి అని మాత్రం ప్రయత్నించకు. నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రయత్నించు. నీ జీవితంలోకి మళ్ళీ వసంతం అన్నది ఈ సంక్రాంతితో రాబోతుంది. అందులోనూ నువ్వు కోరుకున్న వాళ్ళతో. పశ్చాత్తాపం కలిగింది కదా వాళ్ళల్లో. తను లేకపోతే నా బ్రతుకు శూన్యము, తను లేకపోతే నేను బ్రతకలేను, తను లేకపోతే నాకు బ్రతికే లేదు, నా పక్కన తను ఉంటేనే నాకు అర్థం. వాళ్ళు కూడా తెలుసుకున్నారు బిడ్డ. కానీ రావాలంటేనే కొంచెం వెనకడుగు అనేది వేస్తున్నారు. కొంచెం సంకోచపడుతూ ఉన్నారు. ఆ సంకోచాన్ని, బిడియాన్ని మొత్తాన్ని పక్కకు పెట్టేసి నీ దగ్గరకైతే వచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే నీ మీద వారికి ఉన్న ప్రేమ అటువంటిదమ్మా. ఆ ప్రేమ వారిని ఉండనివ్వటం లేదు, నీ దగ్గరకు చేరుస్తుంది. వచ్చాక నువ్వు కూడా అంతే ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో వారిని ఈ సంక్రాంతికి ఆహ్వానించు, ఆదరించు. నీలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు అన్నవి ఉన్నాయి తల్లి. ఆ తప్పులను, పొరపాట్లను నువ్వు కూడా దిద్దుకోవాలి. మరి అలా దిద్దుకుంటేనే మీ జీవితం బాగుంటుంది. అలా నీకోసం ఆ రాబోతున్న ఆ బంధం ఏదైతే ఉందో ఖచ్చితంగా 2 రోజుల్లో నీ దగ్గరకు చేరుకుంటుంది. నీ గుమ్మంలో అయితే ఉంటుంది, నీ ముంగిట వాలిపోతుంది. అది నువ్వు ప్రేమించిన మనిషి అవ్వవచ్చు, లేదా నీ కుటుంబ సభ్యులా, అమ్మా నాన్నలా, ఎవరైనా కావచ్చు, నీ అన్నా తమ్ముళ్ళు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, స్నేహితులు కూడా అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఆత్మ బంధువులైనా కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అని ఎవరికైతే నువ్వు దూరం అయ్యావని, ఎవరైతే మీరు ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉండి ఒక్కసారిగా విడిపోయారో అలాంటి వారిని మళ్ళీ మీరు ఎవరినైతే కోరుకుంటూ ఉన్నారో, వాళ్ళలో ఎలాంటి మార్పు అయితే రావాలని మీరు ఆశపడ్డారో అలాంటి వాళ్ళల్లో తప్పకుండా మార్పు అన్నది వచ్చి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు. ఆల్రెడీ బయలుదేరేశారు. ఎందుకంటే నీకు కూడా ఆ ఎదుటి వ్యక్తి అంటే అంతే ప్రేమ, అంతే అభిమానం. వాళ్ళని వదులుకోలేక నువ్వు కూడా విలవిల్లాడిపోతూ ఉన్నావు. కానీ వారిలో కొన్ని గుణాలు,
కొన్ని నడవడికలు అన్నవి నీకు నచ్చటం లేదు. వారి ప్రవర్తన నిన్ను బాధ పెడుతుంది. వారి మాటలు నిన్ను బాధ పెడుతున్నాయి. అవి పూర్తిగా మార్చుకొని వారు నీతో వస్తే సంతోషంగా వారితో ఉండాలి. వారి స్నేహాన్ని కానీ, వారి ప్రేమను కానీ, వారి ఆప్యాయతను కానీ వదులుకోకూడదు అనే భావంతో నువ్వు ఉన్నావు. అదే భావనతో నువ్వు ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదులుకునే స్థితిలో నువ్వు లేవు. ఎందుకంటే నీకు వాళ్ళంటే అంత ప్రేమ, ఆప్యాయత, అభిమానం. కనుకనే ఈరోజు నీ మనసులో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా నీ బాబా వింటూనే ఉన్నాను కదా, చూస్తూనే ఉన్నాను. తల్లి, నువ్వు వాళ్ళ కోసం ఎంత తహతహలాడిపోతున్నావో నీ బాబాను అర్థం చేసుకున్నాను. అందుకే ఎదుటి వారిలో, నీకు కావలసిన వారిలో, నువ్వు ఇష్టపడిన వారిలో, నువ్వు ప్రేమించిన వారిలో ఆ మార్పును తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టబోతున్నాను తల్లి. నీకు అప్పగించబోతున్నాను. ఇక మీదటైనా జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా గడపాలి. తల్లి, నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటమేనమ్మా ఈ బాబాకు కావలసింది. నీ కళ్ళల్లో నీళ్లు వస్తే ఈ బాబా విలవిల్లాడిపోతాను. తల్లి, నీకు కష్టం వస్తే బాబా తనకే కష్టం వచ్చినందుక కరిగిపోతాడు. అందుకేనమ్మా పరుగు పరుగున ఇవాళ భోగి రోజున వచ్చేసాను. నా బిడ్డ ఇంతకాలం పడ్డ బాధ వేదన చాలు, ఇంకా ఇది తగ్గించేయాలి. నా బిడ్డ జీవితంలో ఈ కష్టాలు, కన్నీళ్ళు అన్నవి తొలగించి వాటి నుంచి తీసేయాలి. ఇక మీదట అన్నీ సంతోషాలు నింపాలి, అన్నీ ఆనందాలు నింపాలి, ప్రతిరోజు పండుగలాగా నింపాలి అని ఆశతోటి పని కట్టుకుని నీ సాయిని వచ్చానమ్మా. నా ఆశీస్సులతో, నా ఆశీర్వాదంతో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలమ్మా అంటూ సాయినాథుడైతే ఈరోజు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదండి. మరి ఇంతటి అద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని, నచ్చిందని మీకు నేను భావిస్తూ ఉన్నాను. మరి సాయినాథుని సందేశం మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మరి అలాగే వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారేమో, వారి ఇష్టపడే వారి కోసం తప్పకుండా వారికి మంచి శుభవార్తను మీ ద్వారా బాబా అందిస్తున్నారు అని వారు కూడా సంతోషపడతారు. మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటానండి. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.